పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 55వ సంకీర్తన 16వ వచనం. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సమస్య పరిష్కారము. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటాం. పరిశుద్ధ లేఖనాలు మనకున్నటువంటి సమస్యను ఏ రీతిగా పరిష్కరించుకోగలమో మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగములో భక్తుడైనటువంటి దావీదు జీవితంలో ఆయన ఎదుర్కొన్న సమస్యల నుండి ఏ రీతిగా ఆ సమస్యలను పరిష్కరించుకున్నాడో పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, దావీదు తీవ్రమైన ఇబ్బందులు గుండా వెళ్తున్నాడు. అతని స్నేహితులలో కొందరు ఎంతో ఆప్తులుగా ఉన్నవారు సహితం అతనికి వ్యతిరేకముగా ఎదురు తిరిగారు. ఇది ఎంతో వేదన కలిగించింది. ప్రియులారా, ఈ సమస్యను దావీదు ఎలా పరిష్కరించుకున్నాడు మనం ఆలోచన చేస్తే, మొదట అతడు ప్రభువునకు ప్రార్థన చేశాడు. ప్రియులారా, అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును అని 16-17 వచనాలలో మనం చూస్తున్నాం. అనగా మన సమస్యకు పరిష్కారము ప్రార్థన. దావీదు ఒక క్రమబద్ధమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు అనేది విదితమే. అతడు దేవునికి ప్రార్థన చేసి తన సమస్యలను విన్నవించుకునేవాడు. తద్వారా ఆ సమస్య నుండి పరిష్కారాన్ని పొందుకునేవాడు. రెండవది, తీర్పు తీర్చే అవకాశం దేవునికే విడిచిపెట్టాడు. ప్రియులారా, పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేనివారై తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును అని 19వ వచనంలో చూస్తాం. దేవుడు తన సమస్యను పరిష్కరిస్తాడని దావీదు విశ్వసించాడు. ప్రియులారా, మనం కూడా అలాగే చేయాలి. పరిచర్యలో మనకు సహాయపడే వారిని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. మీ శత్రువుల విషయము కూడా ఆయనే చూసుకుంటాడు. ఇతరులు మీతో వ్యవహరించినట్లు మీరు వారితో వ్యవహరించవద్దు. కానీ మీరు ఎలా వ్యవహరించబడాలని కోరుకుంటారో అలాగే మీరు వ్యవహరించండి. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ప్రియులారా, మూడవ ప్రాముఖ్యమైన మాట, దావీదు తన అనుభవాల నుండి నేర్చుకోవాలని తీర్మానించుకున్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారే తనకు భయపడిన వారికి ఉత్తరమిచ్చును అని 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. తన స్నేహితులలో కలిగిన మార్పును బట్టి దావీదు దేవునికి మరి ఎక్కువగా భయపడ్డాడు. సహజంగా మనం మార్పులను ఇష్టపడం. అయితే మన జీవితాల్లో దేవుడు మార్పులను తెచ్చినప్పుడు దాని ద్వారా మనం ఎంతో నేర్చుకోగలం. ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఏమీ చేయలేనంత అమిత సౌకర్యం, అధిక ధీమా మనం కలిగి ఉండకూడదు. కనుక మనకెదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం దావీదు అనుభవముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేశారు. గనుక ఏ సమస్యతో నీవు బాధపడుతున్నా ఆ సమస్యకు పరిష్కారాన్ని ప్రభువు చూపెడుతున్నాడు. ప్రార్థిద్దాం. తీర్పు తీర్చే అవకాశం దేవునికే వదిలేద్దాం. అంత మాత్రమే కాదు, అనుభవాలలో నుండి నేర్చుకోవాలని మనము సిద్ధపడదాం. మన అనుభవములో దేవుని కార్యములు ద్వారా అనేకమైన విషయాలు మనం నేర్చుకుందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక.
ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని స్తోత్రాలు నాయన, రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు, నీ స్తోత్రాలు ప్రభు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి తండ్రి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును, వివేచన, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపాహస్తమును ఉంచండి తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు మాకు దయచేయమని, బలహీనులైన బిడ్డలను బలపరచండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, వారి ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని మీరే అందించమని, తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.